ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, ఏ 4 రోజులు ఒకే రకంగా నీకు పరీక్షా కాలం అనే చెప్పాలి తల్లి. ఈ 4 రోజులు గడిస్తే నీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ 4 రోజులు నీ జీవిత భాగస్వామితో కాస్తంత జాగ్రత్త. ఈ మాట కొంచెం నీకు భయంగా ఉంటుంది, కంగారును కలిగిస్తుంది, గుండెల్లో గుబులును కూడా పుట్టిస్తుంది. నాకు తెలుసు, కానీ తప్పదు. ప్రతి మాట వినాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇది నీ దుర్గమ్మ ఇస్తున్నటువంటి సందేశం. నీ దుర్గమ్మ ఒక సందేశాన్ని తీసుకొచ్చాను అంటే దాని వెనుక ఎంతో అర్థం ఉంటుందని నీకు తెలుసు. కనుక 4 రోజుల్లో కనుక నీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా గుండెలు పగిలే షాక్ అయితే నువ్వు తింటావు. అంత షాక్ గురవుతావు. కనుకన జాగ్రత్త. అసలు ఏమి జరగబోతోంది? విషయం ఏంటి? ఎందుకు దుర్గమ్మ ఇలా భయపెడుతూ ఉన్నావు? కంగారుగా ఉంది దుర్గమ్మ అసలు అంటూ ఈ క్షణం నీ గుండెల్లో గుబులు రేగుతూ ఉంటే ఆ గుబులునంతా అలా దాచుకుని అణిచిపెట్టుకుని నీ తల్లి ఏం చెప్తున్నానో ప్రతి మాటను కూడా నువ్వు వినాలి తల్లి. వింటేనే నీకు అర్థమవుతుందో నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలి, నీకు రాబోతున్నటువంటి ఆ విపత్తు ఏంటి. ఆ విపత్తు అసలు జీవితాంతం కూడా నీకు కంటికి రెప్పలా కాపాడిసినటువంటి నీ జీవిత భాగస్వామి వల్లే నీకు అసలు ఏం జరగబోతోంది. 4 రోజులు అసలు విషయం ఏంటి అర్థం చేసుకో. ఎందుకంటే నీ మనసుకు తెలుసు నీ జీవిత భాగస్వామి నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో, ఎంత కంటికి రెప్పలా కాపాడుకుంటారో. ఏదైనా నీకు ఆపద వస్తే తనకు ఆపద వచ్చినట్లు విలువిల్లాడిపోతారు. మరి అలాంటి జీవిత భాగస్వామి వల్లే నీకు అపాయం వస్తుంది. వాళ్ళ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా నువ్వైతే షాక్ అయిపోతావు అని చెప్పి అంటున్నాను కదా. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమేనమ్మా. ఎందుకు అంటే నీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులు ఈ 4 రోజులు కూడా. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి, పరిస్థితులు పగబట్టాయి అనే చెప్పాలి. పరిస్థితుల ప్రభావం ఎలా ఉంది అంటే నేరుగా నీ మీద పడబోతుంది. అందుకే కొద్ది రోజులు నువ్వు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా నీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజుల్లో నువ్వు నీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఈ 4 రోజులు కూడా ఏం జరుగుతుంది, నీ జీవిత భాగస్వామి వల్ల నీకు ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈరోజు నీ దుర్గమ్మ ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను. కనుకనే ఎన్ని పనులు చేస్తున్నా అన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి. ఈరోజు నీ దుర్గమ్మ ఆజ్ఞ ఇది. కనుక జాగ్రత్త. వదులుకుంటే ఏమాత్రం కూడా నువ్వు బాధపడవలసి వస్తుంది. కనుకనే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. కనుకనే నీ దుర్గమ్మను వచ్చాను, నిన్ను హెచ్చరిస్తున్నాను, నాకు ఏదో చెప్పబోతున్నాను అనే జాగ్రత్తలు నీకు చెప్పబోతున్నాను అని నువ్వు వినలేదు అంటూ ఒకరోజు కన్నీళ్లు పెట్టుకుంటావు. అటువంటి స్థితిని నా బిడ్డకు రాకూడదనే ఈరోజు ఇంతలాగా హెచ్చరిస్తూ ఉంటున్నాను. జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుని తీరాలి కదా. మరి తల్లి, ఎప్పుడూ లేనిది అమ్మవారు ఇలా హెచ్చరిస్తున్నారు. అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలిగా. ఈ హెచ్చరికతో పాటు మనకు ఆ వెనుక కూడా ఒక మంచి సందేశాన్ని అయితే ఇస్తారు. మన భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా, మన జీవితానికి ఉపయోగపడేలాగా, మన బంధానికి ఉపయోగపడేలాగా, మన వైవాహిక జీవితానికి ఉపయోగపడలేగా. కనుక ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు
వినే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మవారు ఎక్కడ గుట్టును దాచి ఉంచారో ఒక్క 10 నిమిషాలు మన సమయాన్ని అమ్మవారి సందేశం కోసం కేటాయిస్తే అమూల్యమైనటువంటి సమాచారాన్ని అమ్మవారు మనకు అందిస్తారు. కనుక అసలు లేట్ చేయకుండా, స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా అమ్మవారు ఇచ్చేటటువంటి సందేశాన్ని తప్పకుండా విందాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు అందించండి. అంత మాత్రమే కాదండి, మీ సపోర్ట్ వల్లనే నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని నేను ఎప్పటికప్పుడు మీకు చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న లైక్ ఇస్తే ఆ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతోనే మరీ చెప్తున్నాను. మరి మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారనే నేను కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు చెప్తూ ఉన్నారు, తల్లి నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాలి, తల్లి నీ బంధంతో నువ్వు బాగుండాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు ఇంతలాగా చెప్తూ ఉన్నాను అమ్మా. ఎందుకు అని అంటే ఇక్కడ నీ సమయం అంత బాగా లేదు తల్లి, కనుకనే మరీ హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీకు ఓపిక అవసరం, సహనం అవసరం, అర్థం చేసుకోవడం అవసరం. నా మనిషే కదా అని అనుకోవడం అవసరం. నా జీవిత భాగస్వామి కదా, నా జీవితంలోకి వచ్చాడు కదా అని అనుకోవడం కూడా చాలా ఒక ముఖ్యమైన విషయం తల్లి. అలా కాకుండా వాళ్ళు నన్ను ఏదో అన్నారు, నేను కూడా వాళ్ళను అనేయాలి, మాటకు మాట తీర్చేసుకోవాలి అని మాత్రం నువ్వు అనుకోకుండా, నీ మీద పెట్టుకోకుండా మాట పట్టింపులకు పోయావు అంటే శాశ్వతంగా బంధం అనేది నీకు దూరం అయిపోయే అవకాశం అనేది ఉంది. ఇక్కడ నీ జీవితంలోకి, మీ ఇద్దరి మధ్యలోకి కూడా 3వ వ్యక్తి కూడా ప్రవేశించబోతూ ఉన్నారు. విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలిగా, అవసరమైతే ఉందిగా. అందుకేలా ఇంతలాగా నేను హెచ్చరిస్తున్నాను. ఆ 3వ వ్యక్తి రావడానికి కారణం కూడా ఎవరు అని కూడా నేను చెప్తాను. ఆ 3వ వ్యక్తి ఎవరు అనేది కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా నువ్వు ముందుగా నీ స్వభావం చూసినట్లయితే ఏ పని చేసినా కూడా ఒక అంకిత భావంతో చేస్తూ ఉంటావు. ఆ పనిని ఎక్కడా కూడా నీ శక్తి వంచన అనేది లేకుండా కృషి చేస్తూ ఉంటావు. ఆసక్తిగా పనిచేసి ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటావు. ప్రపంచాన్ని గెలిచేందుకు సైతం కూడా నువ్వు వెనుకాడకుండా ముందుకు వెళ్తూ ఉంటావు. అయితే కోపం నీకు ఎక్కువగా ఉంటుంది. అది సాధించలేనప్పుడు ఉక్రోషం వచ్చేస్తుంది, ఒత్తిడి అనేది ఉంటుంది. ఇక ఎందుకు నా వల్ల కాలేదు అన్న విషయంలో ఇంకొంచెం పట్టుదల పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవితం సాగించాలి అన్నదే నీ తపన. ఎవరి సహాయము తీసుకోకూడదు. నా కష్టం నాకు ఉంది కదా, నా తెలివితేటలు నాకు ఉన్నాయి కదా, ఒకరి దగ్గర నేను చేయి చాపి ఎందుకు సహాయం అడగాలి, ఎందుకు సహాయం పొందాలి అన్న ఆలోచన ఇదే సమయంలో ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా నువ్వు వెనుకడుగు అనేది వేయకుండా ముందుగానే నువ్వు ఉంటావు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం నువ్వు దూకుడుగా ఉంటున్నావు. నీ అర్హతను మించి ఏది కూడా నువ్వు ఆశించవు. కానీ ఎలా ఉంటుంది అంటే నీ పనితీరు కష్టపడతావు, రెక్కల కష్టం చేస్తావు, తెలివితేటలను ఉపయోగిస్తావు, అన్నీ కూడా అంత చక్కగా చేసుకుంటా ఉంటావు. కానీ నీకు ఎంత అర్హత ఉందో దానికి మాత్రమే ఆశపడుతూ ఉంటావు. ఇంకా అంతకు మించి నువ్వు ఎప్పుడూ ఆశపడిందే లేదు. అంతకు తక్కువకి కూడా నువ్వు ఆశపడవు. నాకు ఏది చెందాలి అది చెందాలి అని అనుకుంటూ ఉంటావు. ఇక పని విషయానికి వస్తే ఎలా పనిచేస్తావంటే ఒక ఆకలి మీద ఉన్న పులిలాగా అందులోకి దూకి ఆ పనిని సాధిస్తావు. నువ్వేనేనా అన్నట్లుగా సాధిస్తావు. ఏ పని అయినా కూడా నీ శక్తికి తక్కువ కాకుండా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. నీ పని ఏముందో, నీ విషయాలు ఏమున్నాయో అవి మాత్రమే చూసుకుంటూ ఉంటావు. అన్నీ చక్కబెట్టుకుంటూ
చక్కగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. అయినా కూడా అన్నీ కూడా నీకు అనుకూలంగా ఎలా ఉండాలో, ఎంతవరకు నడుచుకోవాలో అలా నడుచుకుంటూ వెళ్తున్న నీకు ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి. అంటే ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అందరి నుంచి ఇదే భావాలు తిరిగి పొందుతూ కూడా ఉండవు కదా. అయితే ముఖ్యంగా ఇక్కడ కొంచెం ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. తల్లి, అధికంగా నువ్వు శ్రమిస్తున్నావు. అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చిన తరువాత మాత్రమే మంచి స్థితిలోకి చేరుకుంటావు. కష్టపడకుండా ఏది రాదు కదా. అంటే నువ్వు అతి సులువుగా అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించలేవు. కష్టం ఉండాలి. తెలివితేటలతో పనిచేస్తేనే ఆ స్థితిలోకి నువ్వు చేరుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నావు. రకరకాల శ్రమలను అనుభవించి అలసిపోతూ కూడా ఉన్నావు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే నీది చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలను అనుభవిస్తూ వచ్చావు కనుక తల్లి, చిన్నప్పుడు ఒక రకం అమ్మ, కష్టాలు అయితే పెరిగి పెద్ద అవుతున్న సమయంలో చదువుకు సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించిన ఇలా అనేక రకాలైనటువంటి కష్టాలను చూస్తూనే ఉన్నావుగా, సమస్యలను చూస్తూనే ఉన్నావుగా. యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్ళాల్సి రావడం, ఇంట్లో వాళ్ళకు దూరంగా వెళ్ళాల్సి రావడం, కుటుంబ పరిస్థితులకు ఇబ్బందిగా మారడం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన చిన్న వయసు నుంచే నీకు ఎలా ఉన్నాయి అంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి నీకు బాగా పూర్తిగా తెలుసు. అన్ని బాధలను చూస్తూ పెరుగుతూ వచ్చావు కదా. స్నేహితులను కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఆదుకుంటూ వచ్చావు. ఇక నీ కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ ఆస్తుల కోసం వేచి ఉండేవారు అధికంగా ఉన్నారు తల్లి. అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా నీకు ఎదురయ్యాయి. అవి ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో నరదిష్టి అన్నట్లుగా పట్టారా అన్నట్లుగా ఉన్నట్లు కనిపిస్తోంది నీ జీవితంలో. అనేక రకాల కారణాల వల్ల ఈ పరిస్థితులన్నీ వస్తూనే ఉన్నాయి. రాబోయే 4 రోజుల్లో కూడా ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. తల్లి, నీ బలహీనతలను లక్ష్యంగా చేసుకుని వారి జీవితంలో సున్నితమైన అంశాలపై అంటే ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబడబోతోంది కనుక జాగ్రత్త. రాబోయే ఈ రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వైవాహిక జీవితంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే ప్రతికూల ప్రభావం నేరుగా నీ బంధం పైన పడబోతోంది. మీ బంధంని కదిలించే ప్రయత్నం చేస్తోంది. చిన్న విషయానికి, పెద్ద విషయాలకే గొడవలు జరిగిపోతున్నాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకోకుండా చూడనట్లుగా వదిలేసి మీ విషయంలో కూడా నువ్వు కూడా ఏంటి అంటే చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఒకే విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడవలసిన పరిస్థితి అనేది ఏర్పడింది. పెద్ద గొడవకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, సమయానికి ఏదైనా చెప్పిన మాట గుర్తు ఉండకపోవడం ఎదుటి వారికి ఇలా తీవ్ర వాగ్వివాదానికి కారణమవుతుంది. ఇలా చేస్తున్నావు ఏంటి, ఎలా పెట్టుకుంటున్నావు ఏంటి అని ఏ పని నీకు సక్రమంగా చేయడం రాదు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ స్పందించడం, ఎక్కువ ఆవేశపడిపోవడం, ఎక్కువ దాన్ని పెద్దది చేసి చూడడం, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మరింత తీవ్రమైన భాగస్వామిపై విమర్శల వర్షం కూడా కురిపించే అవకాశం ఉందమ్మా. కొన్ని పరిస్థితుల ప్రభావం నీ నోటి నుండి వచ్చే మాటలు కూడా అదుపు తప్పిపోతాయి. నువ్వు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చేది మరొకటి కూడా కావచ్చు. అంటే ఒక పౌరుషమైన పదజాలం వాడడం, భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడడం, నీ కుటుంబ సభ్యులను నిందించడం, ఇలాంటివి కూడా జరగవచ్చు. ఒకసారి నోరు జారితే దాన్ని వెనక్కి తీసుకోలేవు కదా. అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగిల్చవచ్చు కూడా.
కనుక ఇలా పరిస్థితుల ప్రభావం వల్ల నీలో అహం అనేది పెరిగిపోతోంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతున్నావు. భాగస్వామి విషయానికి వస్తే అంటే అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం, వారికి తక్కువ చేసి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. నా మాటే నెగ్గాలి, నేనే అన్న ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది తల్లి. ఇద్దరు పట్టుదలలకు పోవడం వల్ల సమస్య పరిష్కారం అనేది మరింత జటిలం అవుతుంది. అవ్వటం లేదు పరిష్కారం. నీ మనసు ప్రశాంతంగా అసలు ఉండడమే లేదు. ఇప్పుడు నీకు ఎదురైనటువంటి పాత సంఘటనలు, మర్చిపోయినటువంటి సంఘటనలు, గతంలో జీవిత భాగస్వామి చేసిన తప్పుల్లో, పొరపాట్లు ఏదో ఒకటి ఈ సమయంలో గుర్తుకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ వచ్చి వాటిని ప్రస్తావించి ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ గొడవ పడడం, ఇది పరిస్థితి మరింత దిగజార్చేస్తుంది. నువ్వు అప్పుడు కూడా ఇలానే చేశావు. ఇలాంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయమ్మా. ఈ అంశం వినడానికి భయానకంగా ఉండవచ్చు, గుండెల్లో గుబులుగా కూడా ఉండవచ్చు, భయంగా కూడా ఉండవచ్చు. కానీ దీన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి బిడ్డ. నీ దుర్గమ్మ ఎందుకు చెప్తున్నానో సరిగ్గా అర్థం చేసుకో. ప్రతి మాట కూడా మనసు లోతుల్లోకి తీసుకో. దాని వెనుకున్న అర్థం ఏంటో నువ్వు అర్థం చేసుకో. అంతేకాని భయపడిపోయి నేను నీ దుర్గమ్మను ఏదో చెప్పేస్తున్నాను, ఈరోజు ఉంటే కంగారు పడవద్దు. నువ్వు దాని వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో అర్థం చేసుకో. నీకు ఎటువంటి దిగులు, భయం లేకుండా ఉండవు. అది అని నీ మనస్తత్వానికి మీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశం అనేది జరిగింది కనుక అవకాశం కూడా ఇవ్వవద్దు అనే మూడో వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ కూడా వివాహేతర సంబంధం అనేది కాదు, కానీ అనేక మార్గాల్లో కూడా ఉండవచ్చు. రూపాల్లో కూడా మీ స్నేహితుడు, మీ సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టించుకుని మీ జీవిత భాగస్వామి అయితే నిన్ను అవమానించటం, అనుమానించటం కూడా చేయవచ్చు. ఎవరో తెలిసిన వ్యక్తి రూపంలో కావచ్చు, ఇంట్లో మీ అమ్మా నాన్నలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, అసలు అన్నదమ్ములు ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఒక మాట చెబుతున్నారు, కల్పించుకుంటున్నారు. ఏ విషయంలో అయినా అంటే అది మూడవ వ్యక్తికి కిందనే లెక్క. అలా ఎవరైనా కావచ్చు. ఇలా అనుమానించటం మీరు మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకు ఎవరో వచ్చి మీ ఆయన అక్కడ ఉన్నాడు, మీ ఆయన ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పగానే దాన్ని మనసులో పెట్టేసుకుని లేనిపోనివి ఊహించేసుకుని గొడవలు పడడం. ఇక్కడ చెప్పిన వ్యక్తి మూడవ వ్యక్తి అవుతారు. అత్తగారు, ఆడబడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గర బంధువులు మీ భార్యాభర్తల మధ్య విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా మూడవ వ్యక్తి ప్రవేశమే. ఇక్కడ మూడవ వ్యక్తి అంటే మరి వేరే వారు, అంటే మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి కల్పించుకుంటున్నారు అంటే ఆ మూడవ వ్యక్తి కిందకే వస్తారు కదా. మరి వారి మాటలు విని నువ్వు నీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం అయితే ఉంటుంది. వారి మంచి కోసమే చెప్పినప్పటికీ చేసినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని గ్రహస్థితులు సరిగ్గా లేనప్పుడు అది నీకు ప్రతికూలంగానే అర్థమవుతాయి. అలాగే వేరే పాత పరిచయాలు ఏమైనా నీకు మళ్ళీ కూడా కనబడడం తెలిసినా వాళ్ళు ఆప్తులో లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావడం లేదా వారు తారసపడడం జరగవచ్చు. ఇదివరకు గతంలో ప్రేమించిన వాళ్ళు ఆ వ్యక్తులు నీ జీవిత భాగస్వామితో అవ్వచ్చు, అభద్రతా భావాన్ని రేకెత్తించవచ్చు. నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు నిన్ను దోషిగా నిలబెట్టవచ్చు. వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇక్కడ ఎలా ఉంది అంటే గ్రహాల బలహీనత, దాంపత్య సుఖం లోపించడం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది తల్లి. కార్యాలయంలో బయటో లేకపోతే ఎక్కడైనా పనిచేస్తున్న చోటో ఇలా ఆకర్షణ కలగవచ్చు. ఏ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమైనది. అది నిమిషాలు, క్షణాలు, గంటలు మాత్రమే. అది శాశ్వతం కాదు. ఆ క్షణిక ఆనందాన్ని పోయి నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. అలా నాశనం చేసే అవకాశం ఉందని గ్రహించి కొంచెం జాగ్రత్త పడాలి, ఆలోచించాలి, వెనక్కి తగ్గాలి. మనసును అప్పుడు ఆధీనంలో ఉంచుకోవాలి. దాన్ని గాలిపటంలాగా వదిలేశావు అంటే గాలికి ఎటో కొట్టుకుని పోతుంది కనుక జాగ్రత్త. అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే
వెంటనే నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే ఎంతో మంచిది. తల్లి, హెచ్చరిస్తున్నానమ్మా. ఎందుకంటే నా బిడ్డ ఒకే ఇంట్లో ఉన్నారు, భార్యాభర్తలు అయినా ఉన్నారు, కానీ ఒకరికొకరు సంబంధం లేనట్లు మౌనంగా ఉంటూ ఒకరిని ఒకరు సరిగ్గా పట్టించుకోకుండా ఎవరి దోవన వారు వెళ్తూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటప్పుడు నీ జీవిత భాగస్వామి పక్కదారి పడుతున్నారు అంటే కారణం నువ్వు ఇచ్చిన అలసే కదా. ముందు నీ తప్పు నువ్వు దిద్దుకోవాలి అన్న ఒక్క కారణంతోనే నా బిడ్డ ఎంతోమంది ఇలా బాధపడుతున్నారు నా బిడ్డలు అనే ఒక కారణంతోనే అహంకారానికి పోతున్నారు. నేనంటే నేనే అనే ఒక అహంకారానికి పోయి సంసారాన్ని పాడు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో హెచ్చరించాలని ఈ దుర్గమ్మ పని గట్టుకుని వచ్చాను తల్లి. ఇది భయపెట్టడం కాదు, బెదిరించడం కూడా కాదమ్మా. ఒక తల్లిగా తన బిడ్డకు జాగ్రత్త చెప్తున్నాను. తండ్రిగా కొత్తగా కాపురానికి వెళ్తున్న బిడ్డకు ఎన్ని జాగ్రత్తలు తల్లిదండ్రులు చెప్తారో అలాగే నీ దుర్గమ్మను చెబుతున్నాను. అలాగే ఎందుకంటే ఇది జీవితం, 100 ఏళ్ల పంట, 100 ఏళ్ల పంట. దాన్ని చక్కగా కాపాడుకుంటే చక్కని పువ్వులు పళ్ళతోటి నీ జీవితం ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఎండిపోయి మూడు బారిన ఎడారిలాగా అయిపోతుంది. అందుకేనమ్మా ఈ దుర్గమ్మ ఈరోజు నీ తల్లి ఎంత గట్టిగా హెచ్చరిస్తున్నాను బిడ్డ. అర్థం చేసుకో, ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకో. ఎందుకంటే గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తున్నారు. మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు తల్లి. సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవడం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరిగిపోతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుందని అర్థం చేసుకో. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎవరికి వేరే యమునా తీరే అన్నట్లుగా ఒక్కరే ఉంటున్నారు. ఒంటరితనం బతుకుతూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. తమ బాధను ఆవేదన పంచుకోవడానికి ఒక్క మనిషి కూడా ఎవ్వరూ లేరే నా పక్కన అన్న భావన కలుగుతూ ఉంటుంది. ఇది ఎలా అవుతుంది అంటే ఒక మానసిక రోగంలాగా తయారవుతుంది. ఎవరైనా నన్ను ప్రేమగా పలకరిస్తే చాలు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎవరో ప్రేమగా పలకరిస్తే ఆ మనసు అక్కడ ముడిపడిపోతుంది. జాగ్రత్త, ఇది నువ్వు గ్రహించు. తప్పు. ఎందుకంటే గొడవలు వస్తాయి పోతాయి, 1-2 గంటలు, ఒక రోజు చాలు తల్లి. అంతకంటే దూరం పెంచావు. భాగస్వామితో అంటే నీ పతనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నీ సంసారాన్ని నీ చేతులతో నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ జీవిత భాగస్వామిని నీ నుంచి విడిపోవడానికి, చెడిపోవడానికి, పక్కదారి పట్టడానికి నువ్వే నీ చేతులారా అవకాశం కల్పిస్తున్నావు. జాగ్రత్త, ఈ ఒక్క విషయం జాగ్రత్త. కనుక మీ దాంపత్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దాంపత్య సమస్యలతో పాటు ఈ 4 రోజుల్లో నీకు ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురవ్వబోతున్నాయి. ఎందుకంటే నష్టాలు సంభవించవచ్చు. మొదటి ఆస్తి నష్టం, ఇది అనేక రూపాల్లో ఉండవచ్చు. వాహన ప్రమాదాలు కావచ్చు. వాహనం నడిపేటప్పుడు తల్లి ఎంతో జాగ్రత్త అవసరం. అలాగే ముఖ్యంగా నువ్వు వాహనం నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా నడపాలి. వాహన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలు జరగడం వల్ల వాటికి మరమ్మతులు, మళ్ళీ వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం, లేకపోతే ఇంట్లో ఏవో ఒక వస్తువులు పాడవడం, కొంచెం ఖరీదైన విలువైన వస్తువులు పాడవుతూ ఉండడం వల్ల అకస్మాత్తుగా పాడైపోతూ ఉంటాయి. ఊహించని ఖర్చును తెచ్చి పెడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయంలో వివాదాలు, భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. అలాగే సోదరులతో, బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావచ్చు, జరుగుతాయి. కోర్టులో సమస్యలు కూడా వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందమ్మా. జాగ్రత్త. ఇక ధన నష్టం అనేది మోసపూరిత పథకాలకు అసలు మొగ్గు చూపనేవద్దు. అవి ఎంతో ప్రమాదంలో పడేస్తాయి నిన్ను. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎన్నో జరుగుతున్నాయి తల్లి. కనుకనే బిడా, ఇలాంటి వాటి కోసం నువ్వు అసలు కూడా మనస్సును అటు పక్కకు తిప్పకు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని చాలా ఏవేవో చేసి ఆకర్షితులను చేస్తూ ఉంటారు చాలామంది.
ఎదుటి వాళ్ళు అటువైపు నీ మనసు వెళ్ళిందో, అటువైపు నీ కన్ను చూపు పడిందో, నువ్వు దారి తప్పుతున్నావు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎక్కడా రాదు. నువ్వు కష్టపడితేనే దానికి ప్రతిఫలం అనేది వస్తుంది, అది వేరే విషయం. కనుక ఇలాంటివి తక్కువ సమయంలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించే ఆలోచన అనేది చేయవద్దు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి జరగవచ్చు, అది వేరే విషయం. కానీ కోరి నువ్వు మాత్రం కష్టాలు అనేవి తెచ్చుకోవద్దు. ఈరోజు బాగానే ఉన్నాం, రేపటి రోజు చక్కగా మంచిగా సంతోషంగా లెక్కలేనంత ఆనందంతో ఉంటాం అనే ఆనందంతో ఉండాలి. లేకపోతే దెబ్బ కొడుతుందమ్మా, జాగ్రత్త. లాంటి లాటరీ టికెట్లు అవన్నీ అని మోసమని ఈ మోసమని ఏవేవో డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. తెలియని వ్యక్తుల నుంచి నీకు ఫోన్ కాల్స్ మెసేజ్లు పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండు. అనవసరం ఖర్చులు, చేతిలో డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులు, నీ జీవిత భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనవసరమైనటువంటి బహుమతులు కొనడం వంటివి మీ బడ్జెట్స్ని దెబ్బతీస్తాయి. ఇక్కడ అనవసరంగా ఎక్కడ కూడా ఈ 4 రోజులు కూడా డబ్బులు అనేవి అప్పుగా ఇవ్వడమో తీసుకోవడమో, మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ఉండడమో ఇలాంటి పనులు అసలు చేయనే వద్దు తల్లి. సమయం బాగాలేదమ్మా, నష్టాలు వచ్చే అవకాశం ఉంది తల్లి. 90% నీకు నష్టమే జరుగుతుంది. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, తీసుకోనవద్దు, ఎవరికి ఇప్పించనవద్దు. ఈ 4 రోజులు కూడా నువ్వు ఎంతో చేతులు కట్టుకుని మనసును కట్టేసుకుని ఉంటావో, ఈ 4 రోజులు అంత జాగ్రత్తగా ఉంటే నీకు అంతా బాగుంటుంది. ఇది ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా సరే తల్లి, నువ్వు ఈ 4 రోజులు కూడా ఆరోగ్యంపై ఎంతో జాగ్రత్తగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కుటుంబ మరియు ఆర్థిక సమస్యల వల్ల నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉంటావు. చిన్న విషయాలకి విపరీతమైనటువంటి ఆందోళన చెందే అవకాశం ఉన్నది. రాత్రిళ్ళు చెడు ఆలోచనలు, భయాల వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చెడు ఆలోచనలు నియంత్రించాలి. నువ్వు జీవితాన్ని పాడు చేస్తుందమ్మా, నిన్ను పాడు చేస్తుంది, నీ బంధాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. నువ్వు చేసే పని మీద అంత శ్రద్ధ చూపకపోవడం, ఏ కారణం లేకుండానే చికాకు కోపం రావడం, ఇతరులపై ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవడం, విరుచుకుపడడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి అనేది శారీరక రోగాలకు కారణమవుతుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏం చేసినా కొంచెం ప్రశాంతంగా ఆలోచించు, మనసు పెట్టి ఆలోచించు. అంతేగాని కోపం వచ్చింది కదా నేను అరిచేస్తాను, నేను చికాకు వచ్చింది కదా నేను ఎదుటి వాళ్ళ మీద చూపించేస్తాను అంటే ఎంత నీ బంధువులైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, బిడ్డలైనా సరే, అమ్మా నాన్నలైనా, అత్తామామలైనా ఒక్కసారి 2 సార్లు పడతారు. అస్తమానం భరించే ఓపిక వాళ్ళకైనా ఉండదు కదా, ఎవరికి ఉంటుంది చెప్పు. బిడ్డ, భారమైపోతావమ్మా, జాగ్రత్త. అన్నింటినీ అదుపులో ఉంచుకున్నవారే మహామనిషి అని గుర్తుపెట్టుకో. ఏది నోటికి వస్తే అది మాట్లాడడానికి ప్రయత్నించవద్దు. ఏది జరిగినా కూడా అన్నింటినీ అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించు. ఎందుకు అని అంటే కనుక ఇది నీ 100 ఏళ్ల జీవితం. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయిందా బంధం అన్న పునాదులు కదిలిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. తల్లి, జాగ్రత్త. ఈ 4 రోజులు ఓపికగా ఉండు. నీ భర్త కోపంగా మాట్లాడిన నువ్వు సమయమును కోల్పోవద్దు. అతని మాటలను ప్రతిగా నువ్వు మాటకు మాట అని చిన్న నుప్పు రవ్వను పెద్ద మంటగా చేసుకోనే వద్దు. మాటకు మాట వద్దమ్మా. తను శాంతించిన తర్వాత నీ అభిప్రాయాన్ని మెల్లిగా చెప్పు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అత్తమామలను జోక్యం ఎక్కువగా ఉండవచ్చు. వారి మాటలను గౌరవించు, మర్యాద ఇవ్వు. కానీ దాంపత్య జీవితంలోకి మాత్రం వారిని పూర్తిగా రానివ్వవద్దు. తెలియనివి వ్యవహరించవద్దు. తెలివిగా ఉండు. ఆరోగ్యాన్ని శ్రద్ధగా ఉంచుకో. అలాగే నీకు ఇలాంటివి కనుక మనసులో పెట్టుకుంటే అనారోగ్యం వచ్చేస్తుంది తల్లి, జాగ్రత్త. ఎందుకంటే సమస్యలు అంత తీవ్రంగా ఉన్నాయి కనుకనే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. కానీ నీ భర్తను అక్కడ తక్కువ చేసి మాట్లాడవద్దు. అలాగే పురుషులు కూడా ముఖ్యంగా ఈ 4 రోజులు కోపాన్ని నియంత్రించుకోవాలండి. ఎందుకంటే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మగపిల్లలు, మగవాళ్ళు, వారు కూడా ఈ 4 రోజులు కూడా కోపాన్ని నియంత్రించుకోవాలి.
బిడ్డ, ఎందుకంటే కోపం వల్ల నీకు నష్టమే ఎక్కువ జరుగుతుంది. కోపం ఎక్కువగా వస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు, మాట్లాడిన మాటలు నిన్ను తరువాత ఎంతగానో బాధిస్తాయి. కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుంచి పక్కకు వెళ్ళిపో, లేదా మంచినీళ్ళు తాగు. ఇలాంటివి చేయడం వల్ల నీ కోపం కాస్త తగ్గుతుంది. అప్పటికీ నీ భార్య అభిప్రాయాలకు, భావోద్వేగాలకు విలువను ఇస్తూ ఉండాలి. ఆమెను విమర్శించడం, ప్రతిదానిలో తప్పులు వెతకడం మానుకోవాలి. ఆమె నుండి ఏం కోరుతుంది? నీ నుంచి ప్రేమను, భరోసాను మాత్రమే కదా కోరుకుంటుంది. పనిచేసే చోట, స్నేహితుల్లో ఎవరైనా మహిళలు నీతో ఉంటే కనుక స్నేహంగా ఉన్నంత మాత్రాన దాన్ని అపార్థం అనేది చేసుకోనే కూడదు. నీ భార్య అనుమానించేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. అలాగే నువ్వు కూడా అలాంటి ఆకర్షణలకు అసలు లొంగనేవద్దు. ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి సహాయాలు చేయవద్దు. జీవితం ఈ పందాల కోసమని, వాటి కోసమని దూరంగా కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టవద్దు. ఈ కష్టాల నుండి నువ్వు బయటపడాలి అని గట్టిగా అనుకో. ఇక్కడ నా బిడ్డలు ఆడవారు అయినా, మగవారు అయినా, స్త్రీలైనా, పురుషులైనా కూడా ఎలా ఉండాలి అంటే ఓపికగా ఉండాలి, సహనంతో ఉండాలి. భర్త ఏదైనా అంటే భార్య అనుసరించుకుని వెళ్ళాలి. భార్య ఏదైనా చిరుబురులాడితే కూడా నా భార్యే కదా, ఏదో అని అర్థమైందిలే, కోపంలో మాట్లాడేసిందిలే, తనే అర్థం చేసుకుంటుందిలే అనుకుని వెళ్ళిపోవాలి. కానీ నువ్వు అలా కాకుండా నన్ను ఎందుకు అనాలి అని నువ్వు అనుకున్నావు అంటే, నన్ను ఎందుకు అనాలి అతను అని తను అనుకున్న ఇద్దరి బంధము బీటలు వారుతుంది. జాగ్రత్త. బంధం పునాదులు కదులుతాయి. ముందుగా మనసులో ఒక గట్టి సంకల్పం చేసుకో. నా జీవిత భాగస్వామితో ఏమి జరిగినా నేను గొడవ పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, తనకు మెల్లిగా నచ్చ చెప్పుకోవాలి, తనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి, ప్రేమగా చెప్పుకోవాలి. అంతేగాని కోపంతో మాట్లాడకూడదు, కసరకూడదు, చిరాకు పడకూడదు అని ముందుగా నీలో నువ్వు గట్టిగా ఒక నిర్ణయం తీసుకో బిడ్డ. ఎంత రెచ్చగొట్టినా నువ్వు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించు. నీ జీవిత భాగస్వామి ఎంత రెచ్చగొట్టినా కూడా కోపం అనేది తెచ్చుకోవద్దు. ఇది సరైన సమయం కాదని, తరువాత మాట్లాడదాంలే అని తనకు మెల్లిగా చెప్పేసి అక్కడ నుంచి కొంచెం దాటవేయి. ఈ పరిస్థితి 4 రోజులు కూడా నిస్సందేహంగా ఒక పరీక్ష. నీకు సమయంగానే చెప్పుకోవాలి. నీ దాంపత్య జీవితం దానికి ఆర్థిక నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఉన్నాయి కనుకనే ఇంతలాగా చెప్పాను. ఈ పరీక్షలో నువ్వు ఓపిక, సమయమును, అవగాహన అనే ఆయుధాలతో నిలబడితేనే నీ బంధం మునుపటి కన్నా మరింత బలపడుతుంది. కనుక ఆందోళన చెందకుండా ధైర్యంగా, తెలివిగా ఈ పరిస్థితిని ఎదుర్కో బిడా. నీ జీవిత భాగస్వామి నీ శత్రువు కాదుగా. నీ అత్త మామలు ఈ కష్ట సమయంలో ఒకరినొకరు తోడుగా నిలబడితే ఇలాంటి పరిస్థితులు, ఎలాంటి నరదృష్టితో, ఎలాంటి జనాలు ఏడుపుతో, ఎలాంటి మూడవ వ్యక్తులు ఏమీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక్కడ కావలసింది మీ ఇద్దరు బాగుండడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు తోడుగా నిలబడడం. ఇలా ఉంటే ఎవరూ మిమ్మల్ని విడదీయలేరు తల్లి. అర్థమైంది కదా బిడ? ఎందుకంటే ఈ 4 రోజులు కూడా మీకు పరిస్థితి, సమయం అన్నది అంత అనుకూలంగా లేదు. అది నేరుగా నీ దాంపత్య జీవితం మీదనే పడబోతోంది. కనుక బంధం బాగుండాలి, బంధం కలకాలం ఉండాలి, నీ బంధం నీతో ఉండిపోవాలి అంటే కనుక ఇక్కడ నువ్వు ఏం చేయాలో తెలుసా? బంధానికి తల వంచాలి. కొంచెం నువ్వు వెనక్కి తగ్గాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. తెలుసో తెలియకో నీ జీవిత భాగస్వామి కోపంలో ఏదో మాట్లాడినా, కోపం చూపినా, అరిచినా, కేకలు వేస్తూ మాట్లాడినా కూడా నువ్వు ఆవేశపడినా మౌనంగా ఉండిపోవడమే, తర్వాత మెల్లిగా చెప్పుకోవడమే. కనుక జాగ్రత్త. బంధం ఒక్కసారి చేజారింది అంటే మళ్ళీ దాన్ని తిరిగి దక్కించుకోలేవు. ఒకవేళ దక్కించుకున్న మునుపటి మాధుర్యం అనేది ఆ బంధంలో ఉండదు. బిడ్డ జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. మరి ఈ సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.